జగిత్యాల మండలం తిప్పన్నపేట హోలీ వేడుకలు ఒకరి ప్రాణాల మీదకు తెచ్చాయి. కొంతమంది యువకులు కోడిగుడ్లతో హోలీ సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో ఒక గుడ్డు వేరొకరి ఇంటి ఎదుట పడింది. దీంతో రిషి అనే వ్యక్తి ఎవరు కోడిగుడ్డు వేశారంటూ బోగు ప్రకాష్ అనే వ్యక్తిని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. అది కాస్త కొట్లాటకు దారితీసింది. ఆవేశంతో ఊగిపోయిన ప్రకాష్ కొడవలితో దాడికి పాల్పడ్డాడు. అడ్డొచ్చిన రిషి అమ్మ మిడిశెట్టి రమపై దాడి చేశాడు. దీంతో ఆమె తీవ్ర గాయాలతో కుప్పకూలిపోయింది. వెంటనే స్పందించిన స్థానికులు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బయటకు వెళ్ళినా ఒకటే ఇంట్లో తీసిండు. ఎందుకు తీసినా అని పోయి అడిగితే లొల్లికి వచ్చిండు. నీకేంటి బాబు ప్రకాష్ తిప్పనపేట వచ్చిండు. కొన్ని బయటకైనా కొన్ని వేసిండు, కొట్టిండు. బండి కింద వారేసి అన్నీ పలగొట్టి మా అమ్మ వచ్చింది. మా అమ్మ వస్తే మా అమ్మ మీదకి కొడలు పట్టి ఇట్లా నరికింది. జగిత్యాల మండలం తిప్పన్నపేట హోలీ వేడుకలు ఒకరి ప్రాణాల మీదకు తెచ్చాయి. కొంతమంది యువకులు కోడిగుడ్లతో హోలీ సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో ఒక గుడ్డు వేరొకరి ఇంటి ఎదుట పడింది. దీంతో రిషి అనే వ్యక్తి ఎవరు కోడిగుడ్డు వేశారంటూ బోగు ప్రకాష్ అనే వ్యక్తిని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. అది కాస్త కొట్లాటకు దారితీసింది. ఆవేశంతో ఊగిపోయిన ప్రకాష్ కొడవలితో దాడికి పాల్పడ్డాడు. అడ్డొచ్చిన రిషి అమ్మ మిడిశెట్టి రమపై దాడి చేశాడు. దీంతో ఆమె తీవ్ర గాయాలతో కుప్పకూలిపోయింది. వెంటనే స్పందించిన స్థానికులు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సో ఇక జగిత్యాల మండలం తిప్పన్నపేట హోలీ వేడుకల్లో జరిగినటువంటి సంఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, డీటెయిల్స్ ఇవ్వండి. జగిత్యాల జిల్లా తిప్పన్నపేటలో ఈ పండుగ వేళ మన హోలీ పండుగ వేళ ఇవాళ విషాదం చేయాలనుకుని అక్కడ అపశృతులు చోటు చేసుకున్నాయి. అయితే ఏం హోలీ ఆడటంలో ఆ సంబరాలు జరుపుకున్న సందర్భంలో రంగులు వేసుకుంటూ ఉత్సాహంగా కోడిగుడ్లతో సంబరాలు జరుపుకున్న సందర్భంలో కోడిగుడ్డు వెళ్ళి తన ఇంటి ముందు పడడంతో ఆయన ఒక్కసారిగా అవాక్య మొత్తం ఆ కోపం ఆగ్రహద్రోగులై ఆయన పైన ఎవరు వేశారు నాకు ఇంటి ముందర కోడిగుడ్డు అని చెప్పేసి పెద్ద మొత్తంలో దాడికి దిగాడు. ఆ దాడి దిగడంతో అక్కడ అంటే పాత పగలు కూడా వాళ్ళిద్దరి మధ్య పాత పగలు ఉన్నట్టు మనకు సమాచారం. అయితే దీంతో ఆ గుడ్డు పడడంతో నా ఇంటి ముందర గుడ్డు వేస్తారా అని చెప్పి ఆయన కోపానికి వచ్చి ఆయన మీద దాడికి పూనుకున్నాడు ప్రతిభ. అయితే దీంతో అక్కడ ఉన్న వాళ్ళు ఆగబట్టి సంజాయించేందుకు ప్రయత్నించారు. అయినా కూడా పండుగ వేళ ఇలాంటి చేసుకోకూడదు అని చెప్పి అందరూ సంజాయించి వారించినా కూడా వాళ్ళకి వినకుండా ఆయన పైన గొడవలతో దాడి దిగాడు. ఆ గొడవలి దాడి తీయడంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అమ్మ నాన్నకి గాయాలైంది. దీంతో అక్కడ విషయాలు చేయాలనుకునేది కూడా మొత్తంగా అక్కడ ఓడి ఆడేటోళ్ళు అందరూ కూడా వచ్చి ఇంత పరిస్థితి గుర్తుపడ్డంత మాత్రాన మీరు ఇంత అగత్యానికి పూనుకుంటారని చెప్పి కూడా ఆయన్ని ఎంత చేస్తే కూడా ఆయన వినకుండా కోపొద్దుతే మొత్తం మీద వాళ్ళ మీద దాడికి పాల్పడ్డాడు. ఆ గొడవలి ఒక్కసారి ఇట్లా 2 సార్లు మీద పడడంతో వాళ్ళకి గాయాలైంది ప్రతిభ. దీంతో అక్కడ ఉన్నవారందరూ అతను పట్టుకొని క్షతగాత్రుల్ని 3 గాయాలైన వారిని తీసుకుపోయి హాస్పిటల్కి ఫస్ట్ చేర్పించారు. దీంతో అక్కడ పోలీసులు స్టేట్మెంట్ పరిస్థితిని చక్కదిస్తారు ప్రతిభ. ప్రేమ్, ఇప్పుడు రిషి తల్లి పరిస్థితి ఎలా ఉంది? రిషి తల్లికి మెడ మీద గాయం కావడంతో ఆమె ఆసుపత్రికి చేర్పించారు. ఆమె ఇప్పుడే చికిత్స పొందుతూ కోలుకుంటుంది. ఆయన పూర్తి ప్రమాదం ఏం లేదు, ప్రాణికి ప్రమాదం లేదని చెప్పి కూడా వైద్యులు నిర్ధారించారు. అయితే మెడ మీద గాయం కావడంతో ఆమెకి
స్టిచెస్ వేసి వైద్యం అందిస్తున్నాం. ఎట్లాంటి ప్రమాదం ప్రాణాపాయం అయితే లేదు అని చెప్పి డాక్టర్లు సూచించారు. రిషి కూడా గాయం కావడంతో అతనికి కూడా కట్లు కట్టి అన్ని కూడా చికిత్స అందిస్తున్నామని చెప్తున్నారు. ప్రతిభ. రైట్ ప్రేమ్ కుమార్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.